గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏయూ భ్రష్టు పట్టిందని గొంతు చించుకున్న కూటమి నేతలు ఇప్పుడు అవే విధానాలు అమలవుతున్నా సైలెంట్ అయిపోవడం దుమారం రేపుతోంది. పవిత్ర విశ్వవిద్యాలయం నిబంధనలకు అధికారులు తూట్లు పడవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుని ఫోటోలు ఉండడం గమనార్హం. గత వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో ఏయూని వైసీపీ ఆఫీస్ గా మార్చేశారు అని కూటమి నేతలు ఆరోపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జీవోను కాదని హరిహర వీరమల్లు సినిమా ఈవెంట్ కు అనుమతి ఇవ్వడం తెలిసిందే. ప్రభుత్వ విద్యా సంస్థల మైదానాలు, ప్రాంగణాలు, ప్రైవేట్ సభలు, సమావేశాలకు కేటాయించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులను బుట్టదాఖలు చేశారు. జూలైలో ఒక విద్యా సంస్థ వేడుకలను సైతం రద్దు చేసి మరీ ఉప ముఖ్యమంత్రి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతులిచ్చేశారు. ఒకవైపు హాస్టళ్లలో పురుగులు అన్నం తినలేక, సౌకర్యాలు లేక విద్యార్థులు ఆందోళన బాట పడితే వాటిని పరిష్కరించని ఏయూ పాలకులు రాజకీయ, సినీ పెద్దల సేవలో తరించడం వివాదాస్పదమవుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంని కూటమి ప్రజా ప్రతినిధుల జన్మదిన వేడుకలకు, ఆ పార్టీల కార్యక్రమాలకు కేంద్రంగా మార్చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూటమి నేతల కటౌట్లు, బ్యానర్లతో యూనివర్సిటీని కప్పేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ఏయూ అధికారులు సినిమా ఫంక్షన్ కి అనుమతి కోసం ప్రత్యేకంగా భేటీ అవడం చర్చనీయాంశమయ్యింది. సినిమా ఫంక్షన్ కు ఏయూ కన్వెన్షన్ సెంటర్ ను కేటాయించడంపై ఎవరైనా కోర్టుకు వెళితే ఇబ్బందులు తప్పవని అధికారుల్లో ఇప్పుడు గుబులు రేపుతుందనే చెప్పాలి. ప్రభుత్వ విద్యాసంస్థల ఆట స్థలాలు, ప్రాంగణాలను అకాడమిక్ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణాల్లో రాజకీయ, సినిమా, ఇతర సభలు, సమావేశాల నిర్వహణకు లీజుకిచ్చే అవకాశం లేదు. కానీ ఏయూ ఉన్నతాధికారులు ఈ ఉత్తర్వులను తొంగలో తొక్కారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు నిబంధనలకు విరుద్ధంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ ను కేటాయించడం విమర్శలకు తావిస్తుందని చెప్పాలి. ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోన ప్రొఫెసర్ ఏదైతే వైస్ ఛాన్సలర్ గా నియామకాలు చేపట్టిన ప్రసాద్ రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్సీ క్యాంపెయిన్ రాజకీయ ఏవైతే సంస్థలుగా యూనివర్సిటీలు మారుతున్నాయని చెప్పేసి ఆ రోజు జీవోకి వ్యతిరేకంగా ఈ రోజు యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలను చేపట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడుండే యాజమాన్యం కావచ్చు, లేకపోతే ఇక్కడుండే స్టూడెంట్ నాయకత్వం కావచ్చు, లేకపోతే ఇక్కడుండే డిపార్ట్మెంట్స్ కావచ్చు, అన్నింటిని కూడా వ్యతిరేకించాయి. ఇదే వైఖరి కూటమి ప్రభుత్వ హయాంలో ఇలాంటి కార్యకలాపాలు ఏవి కూడా చోటు చేసుకుని చెప్పడం అనేది జరిగింది. కానీ రీసెంట్ గా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న హరిహర వీరమల్లు సినిమా తీసి ఈ యొక్క రాజకీయ కోణంలో ఈ యొక్క కన్వెన్షన్ హాల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఏదైతే యూజీసీ గైడ్ లైన్స్ కానీ యూనివర్సిటీ నామ్స్ కానీ వ్యతిరేకం. తప్పకుండా దీన్ని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు యూనివర్సిటీ విద్యా సంస్థలు ఏవి కూడా రాజకీయ సంస్థలుగా మారకుండా ఉండాలి, పాలిటిక్స్ అనేవి యూనివర్సిటీలో ఎంటర్ అవ్వకుండా ఉండాలి. కానీ నేడు ఉన్న ప్రభుత్వం వచ్చేంత ఇక్కడ సినిమా అదే ఒక పదవిలో ఉండి కూడా సినిమాలకి లేకపోతే రాజకీయ దీనికి ఇక్కడ ఉండే కన్వెన్షన్ కేటాయించడం అనేది దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.